ఆర్టీసీ బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 500, 200 కరెంటు కావచ్చు చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా 20,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినాం. 22,000 కోట్లతోటి ఇందిరమిల్లు కట్టిస్తూ ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ది అంటే ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇవే కాకుండా చెప్పనివి కూడా చేస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఇస్తామని చెప్పలే, దాంతోపాటుగా సన్న వడ్లకు 500 రూపాయలు బోన్ ఇస్తామని చెప్పలే, అవి కూడా చేస్తాం. ఇట్లా చాలా ఉన్నాయి. మేము బాకీ పడలే. అయినా మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. మరి 2 సంవత్సరాల కాలంలో ఇవన్నీ మేము అమలు చేస్తూ ఉంటే ఏ పరిస్థితులు అమలు చేస్తూ ఉన్నాం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పరిపాలించిన 10 సంవత్సరాల పాలన పుణ్యమాని 75,000 కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉన్నాం సంవత్సరానికి. అంటే నెలకు 600 కోట్లు. మీ నాన్నగారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి 2 జూన్ 2014లో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు మీరు ఎంత కడతా ఉంటున్నాడు అంటే గతంలో 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రంలో ఎన్నో రకాల అభివృద్ధి జరిగిన తర్వాత కూడా, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత ఎన్టీ రామారావు పరిపాలన చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్లు ఉండే. ఈ 65,000 కోట్ల అప్పుకు అంటే ఆల్మోస్ట్ 90 పైసల వడ్డీ చోటి నెలకు 650 కోట్లు కడతా ఉంది. అంటే ఇయర్లీ ఒక 7,000 కోట్ల రూపాయల దాకా వడ్డీ కడతా ఉంది. మరి మీ 10 సంవత్సరాల పరిపాలనలో 65,000 కోట్లపై 8 లక్షల కోట్లు అయింది కదా. అసెంబ్లీ సాక్షిగా నిరూపించడం జరిగింది కదా. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మా మంత్రులు మాట్లాడారు, మేము కూడా మాట్లాడడం, ఛాలెంజ్ విసినాడు నాడు. అంటే మరి 75,000 కోట్ల రూపాయల వడ్డీ ఈఎంఎస్ కంతులు కడుతూ 2 సంవత్సరాలు 150,000 కోట్లు కడుతూ కూడా మేము ఇవన్నీ చేసినాం. మా బాకీ కార్డు మీ పోని కేటీఆర్ లెక్క ప్రకారం పోతే మా బాకీ కార్డు 2 సంవత్సరాలదే కదా. మాకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, మళ్ళీ ప్రజలు ఆశీర్వదిస్తారు, మళ్ళీ 5 ఏళ్ళు ఉంది, అంటే ఇంకా 8 సంవత్సరాల పాటు ఉంది. అయినా మీరు మా బాకీ కార్డు 2 సంవత్సరాలు ఇస్తున్నారు. మీ బాకీ కార్డు ఎప్పటిది? మీది 10 సంవత్సరాల బాకీ కార్డు. 10 సంవత్సరాల కింద మీరు చెప్పినటువంటి అంశాలు మళ్ళోసారి ప్రజలకు తెలుసు, మళ్ళోసారి జ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీడియా ద్వారా. ఆనాడు దళితులకు 3 ఎకరాల భూమి గురిస్తున్నారు, నిరుద్యోగ యువకులకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేర్లు కట్టిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడో 4-5 చోట్ల తప్ప, అది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం, హరీష్ నియోజకవర్గం, కేటీఆర్ నియోజకవర్గం వాళ్ళకు కాంట్రాక్టర్లు 1,000 కోట్ల కాంట్రాక్ట్ వాళ్ళ ద్వారా మీరు కట్టించుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు కాలే. మరి 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం మీకు అప్పు చెప్పిన తర్వాత, మిగులు బడ్జెట్ చెప్పిన తర్వాత 10 సంవత్సరాలు మీరు చేయలే కదా. మరి మీ బాకీ కార్డు ఎన్ని సంవత్సరాలది? 10 సంవత్సరాల బాకీ కార్డా కాదా? లెక్కనా కాదా? అంటే ఏదో రకంగా ఇంకోటి బుల్డోజ్ అంటారు. మరి బుల్డోజర్ అంటే, బుల్డోజ్ చేయడం అనేది ప్రభుత్వ చెరువుల్ని, కుంటల్ని కబ్జా చేసిన కాడ, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కాడ, అక్రమంగా చేసిన కాడ ప్రజల ఆస్తిని కాపాడేదాంట్లో భాగంగా కొన్ని సంఘటన జరిగిండొచ్చు. అది ఎవరి కోసం? ప్రజల ఆస్తిని కాపాడడం కోసం. మీరు దీన్ని బుల్డోజ్ అంటున్నారు. ఈ బుల్డోజర్ ద్వారా ప్రజల ఆస్తిని కాపాడే కార్యక్రమం జరిగింది. మరొకరు కబ్జా చేయకుండా, భవిష్యత్తులో అక్రమం గురి కాకుండా చేయడం జరిగింది. దీన్ని మీరు బుల్డోజర్ అంటున్నారు. మీరు 10 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థనే బుల్డోజ్ చేశారు కదా. ఒక బుల్డోజర్ కాదు కదా, ఒకరు కాదు, అందరు కదా. కేసీఆర్ చేసి, కేటీఆర్ చేసి, హరీష్ రావు చేసి, సంతోష్ రావు చేసి, కవిత, అందరు బుల్డోజ్ చేస్తారు కదా. ఆ బుల్డోజ్ చేసినందుకేనా ఈనాడు 2 లక్షల కోట్లు అప్పు అయింది. రెండవది, మా బాకీ కార్డు కాదు కేటీఆర్, మీరు బాకీ పడ్డరు ప్రజలకు. మీ బాకీ 8 లక్షల కోట్ల రుణాన్ని ఈ 2 సంవత్సరాలు కట్టిన 1,50,000 కోట్ల వడ్డీ, అంటే దగ్గర మొత్తం కలిపి 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు 4 కోట్ల ప్రజలకు. అంటే ప్రతి వ్యక్తి పైన, మొత్తం జనాభా పైన
ఒక్కొక్కరి పైన 2,50,000 రూపాయలు మీరు ప్రజలకు బాకీ పడ్డారు. మీ బాకీ కార్డు 4 కోట్ల బాకీ కార్డు. నువ్వు ఒక బుల్డోర్ ఒకటి అంటున్నావు, ఒక బాకీ కార్డు అంటున్నావు. అయినా నీవు ప్రస్తావించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ తులం బంగారము 2,500 రూపాయలు మాట్లాడుతున్నావు. ఇంకా మాకు ఉంది, భవిష్యత్తు చేయడానికి ఉంది, ఇంకా మీకు లేదు. ఇంకా మీరు పర్మనెంట్గా బాకీ పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పర్మనెంట్గా బాకీ పడ్డారు, బాకీ కార్డు. మీరు అవినీతితోటి అడ్డగోలుగా వ్యవహారాలు చేసి రాష్ట్రాన్ని ఏ రంగంలో అసలు దేన్ని చూసి మీకు ఓటేయాలి, ఏ లెక్క ప్రకారం మీరు ఓటేయాలి? రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కథ చేసిండ్రు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిండ్రు, కుటుంబ పరిపాలన విచ్చలవిడి చేసిండ్రు, విచ్చలవిడిగా దోపిడీలు జరిగినాయి, విచ్చలవిడిగా కబ్జాలు జరిగినాయి. అందుకని మీరు గొంతు దించి అరుచుకున్నా, నీవు ఎన్ని బాకీ కార్డు